హై వ్యూవర్స్, ఈరోజు పవన్ కళ్యాణ్ మనం 2024 సంవత్సరంలో ఏం సాధించాం, ఎక్కడ పిఠాపురంలో ఆయన రిలీజ్ చేశాడు కదా. నాకు తెలిసి భారతదేశంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈ రకంగా రిలీజ్ చేయాలి ఇప్పటి వరకు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అతను 2024 ఎన్నికలకు ముందు వర్మ పిఠాపురం నుంచి పోటీ చేయాలి. ఈజీ వర్మ గెలిచేస్తాడు, నో డౌట్. కానీ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకున్నప్పుడు వర్మ ఫస్ట్ ఒప్పుకోవాలి. ఆ తర్వాత చంద్రబాబు గారు పిలిచి చెప్పారు. అప్పుడు ఆయన చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ గారు మీరు పర్యటన కూడా రావద్దు, దగ్గరుండి జస్ట్ మీ పేరును వాడి గెలుపుని మీ చేతిలో పెడతా అన్నాడు. అంటే అలా కాదు కదా, పోటీ చేసే వ్యక్తి ప్రచారం చేయకుండా ఎట్లా వచ్చారు. పవన్ కళ్యాణ్ పక్కన వర్మ ఉంటూనే ఉన్నారు. గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పక్కన పిఠాపురం పర్యటన ఎక్కడ ఉన్నా సరే వర్మ ఉంటూనే ఉన్నారు. త్వరలో వర్మకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అంటున్నారు. సో రాజకీయంగా ఏ ఇబ్బంది లేదు, కూల్. మరి వర్మ గెలిచినట్టయితే ఏమేమి చేస్తామని గతంలో చెప్పాడు. అంతకుమించి పవన్ కళ్యాణ్ చేస్తేనే కదా ఇక్కడ ఆయన ఇమేజ్ కావచ్చు, లేదన్నప్పుడు జనాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలు మెచ్చుకోవటం జరిగేది. అదే ఈరోజు చూపించాడు. 5 శాఖలకు మంత్రిగా ఉన్నాడు. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, నీటిపారుదల అభివృద్ధి అంటే రూరల్ వాటర్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. దెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అటవీ శాఖ, తర్వాత ఎన్విరాన్మెంటల్, పర్యావరణం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 5 శాఖలకు మంత్రిగా ఉన్నాడు. 5 శాఖలకు మంత్రిగా ఉంటూ సెక్రటరియట్లోనో అసెంబ్లీలోనో పార్టీ ఆఫీసర్ 1,00,000 పనులు అంటారు. మరి నియోజకవర్గం భలే వాళ్ళేనే. నియోజకవర్గం గురించే కదా ఆయన ఎన్నికలకు ముందు చెప్పింది. అక్కడ మెగా ఫ్యామిలీ ఎంతో వచ్చి క్యాంపెయిన్ చేసింది. నియోజకవర్గం గురించే కదా మెయిన్. అసలు రాష్ట్ర వ్యాప్తంలో జనాలంతా కూడా ఎదురు చూస్తుంది, ఏం చేస్తాడు ఈయన చూద్దామని చూపెట్టాడండి. 6 నెలల్లో ఈ మనిషి చేసినటువంటి అభివృద్ధి చూస్తే ఇంకా 5 సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి అంతా ఆల్రెడీ అయిపోయింది అనుకుంటాం. ఫస్ట్ది, పిఠాపురంలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా దాన్ని ఏం చెప్పాలి, మోడరైజేషన్ చేశారు అనుకోవచ్చు, ఆధునీకరించారు. బెడ్లు మారిస్తే కాదు, 100 పడకలకు ఆసుపత్రి మార్చారు అంటే దానికి తగ్గట్టుగా స్టాఫ్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, అంబులెన్స్లు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం సమకూర్చారు. ఓకే, నెక్స్ట్ ఈ ఆసుపత్రికి సంబంధించి రిమైనింగ్ చుట్టుపక్కల వస్తూ ఉంటారు కదా. దెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉంటాయి కదా, వాళ్ళంతా ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా ఆ చోట్లనే మైనర్కి సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక అసిస్టెంట్ సివిల్ సర్జన్ పెట్టి 2 స్టాఫ్ నర్సులు పెట్టి ఒక మెడికల్ అటెండర్ కూడా పెడతాం జరిగింది. తర్వాత ఎక్స్రే మిషన్ కూడా పెడతాం జరిగింది. అంటే ఏంటండి, వైద్యం ఆల్మోస్ట్ పిఠాపురం నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం సైడ్ నుంచే వైద్యం ఉచితం చేసేసారు అండ్ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. గుడ్. విద్య, ఈ పిఠాపురంలో కాలేజీకి కానీ గొల్లప్రోలులో ఉన్నటువంటి, చేబ్రోలు ఉన్నటువంటి అక్కడ మండల పరిషత్ స్కూల్స్ ఏవైతే వాటికి సంబంధించి చూస్తే మెయిన్ ప్రాబ్లం అక్కడ వాటర్ సరిగా లేవు. దాంతో RO పాయింట్లు పెట్టారు, రివర్స్ ఆస్మోసిస్ అంటారు కదా. సో వాటర్ ఆటోమేటిక్గా అవే ఫిల్టర్ చేసేసి మనకి ప్యూరిఫై వాటర్ వస్తుంది. RO ప్లాంట్లు పెట్టారు కాలేజీల్లో, స్కూళ్ళల్లో. అండ్ గొల్లపూడి దగ్గర చూసుకుంటూ ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య. ఆ డంపింగ్ యార్డ్ మొత్తం క్లీన్ చేసేసి ఎస్సీ శ్మశాన వాటికి వెళ్ళే రోడ్డుని క్లియర్ చేశారు. ఆ పక్కన ఇంకో రోడ్లు క్లియర్ చేశారు. ఇప్పుడు వేస్టేజ్ మొత్తం కూడా క్లియర్ చేసి డంపింగ్ యార్డ్ ఒరిజినల్గా ఎంతైతే ఉందో అంతవరకు ఉంచి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తూ ఉన్నారు. సో డంపింగ్ యార్డ్ సమస్య తీరిపోయింది. విద్య, వైద్యం, పరిశుభ్రత, నెక్స్ట్ రోడ్లు. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైతే అస్తావ్యస్తంగా రోడ్లు ఉన్నాయో ముందు ఆ రోడ్ల పని కంప్లీట్ చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని కంప్లీట్ అయిపోయాయి. తర్వాత ఈ గొల్లపూడ అక్కడ ఉంది కదా పిఠాపురం నియోజకవర్గంలో, దానికి సంబంధించి తాగునీటికి సంబంధించి పైప్ లైన్ ప్రాబ్లం ఉంది. ఆ తాగునీటి పైప్ లైన్లు మొత్తం మరమ్మతులు చేపించి అండ్ ఎక్కడికక్కడ సురక్షిత తాగునీరు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు, స్టేట్ గవర్నమెంట్ నిధులు 2 కలగలిపి
ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైతే తాగునీటి సమస్యలు ఉన్నాయో మొత్తం అన్ని గ్రామాలలో మండల కేంద్రాల్లో మొత్తం చూసి తాగునీటి సమస్య లేకుండా పైప్ లైన్లు అన్ని కూడా స్ట్రెంథెన్ చేశారు. ప్రాపర్ వేలో తాగునీరు అందరికి అందేలాగా చేశారు. తాగునీరు ఉంది. తర్వాత స్కూల్స్ చెప్పాలండి. స్కూల్స్ సంబంధించిన దాకా ఆర్ఓ ప్లాంట్ అన్నాం కదా. తర్వాత పిల్లలు చదువుతో పాటు ఆడుకోవాలి కదా. అలా మొత్తం అక్కడ 32 దాదాపు స్కూల్స్ ఉన్నాయండి, హై స్కూల్స్. వీటిల్లో ఒక్కొక్క స్కూల్కి 2 కిట్స్ ఇచ్చున్నాయి, మెడికల్ ఎక్విప్మెంట్లు. మెడికల్ ఎంటర్ చేస్తుంది ఇందాక చెప్పి. క్రీడలకు సంబంధించి ఆడుకునే కిట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క కిట్ వచ్చేసి 25,000 రూపాయల వర్త్. అలా 2 కిట్లు ఇచ్చున్నారు. ఓకే, ఒక్కో స్కూల్కి 25,000 వర్తున్నటువంటి 2 కిట్లు అంటే 50,000 రూపాయలు వర్తున్నటువంటి స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చారు. అంటే పిల్లలు చక్కగా చదువుతో పాటు ఆడుకుంటూ ఉండాలా. అలా అన్ని స్కూళ్ళకి వెళ్ళిపోయాయి. అంటే పిల్లలు ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క ఆటల్లో. సూపర్. కాలేజీకి సంబంధించిన సౌకర్యాలు కల్పించారు, రోడ్లు వేపించారు, తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేశారు. అండ్ సాగునీటికి సంబంధించి కాలువల మరమ్మతులు అవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. డంపింగ్ యార్డ్ సమస్య క్లియర్ అయిపోయింది. వైద్యం సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వచ్చేసి స్టాఫ్ని పెంచారు, ఎక్స్రే మిషన్లు పెట్టారు. అండ్ పిఠాపురంలో వచ్చేసి 30 పడకల 100 పడకల ఆసుపత్రి చేశారు. అన్నింటికి మించి తిరుపతి దేవస్థానం వాళ్ళ నిధులతో 2 కోట్ల వర్త్ టీటీడీ కళ్యాణ మండపం కట్టారు. అక్కడ పిఠాపురం. ఎందుకు? పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కళ్యాణ మండపం కావాలి కదా. సో తక్కువ ఖర్చుతో చక్కగా సకల సౌకర్యాలు ఉండే విధంగా కళ్యాణ మండపం కట్టేశారు. 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక నియోజకవర్గానికి, ఏమేం చేయగలడు మీరు చెప్పండి? స్కూల్స్ స్ట్రెంథెన్ చేయాలి, చేశాడు. కాలేజీలు కనుక ఉన్నట్టయితే వాటికి సౌకర్యాలు కల్పించాడు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్ అండ్ పిఠాపురం మెయిన్ హాస్పిటల్ డెవలప్ చేయాలి, చేశారు. సౌకర్యాలు కల్పించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. స్టాఫ్ని అలాట్ చేశారు. అండ్ ఎక్కడైతే డంపింగ్ యార్డ్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేశాడు. తాగునీటి సౌకర్యం కల్పించారు. రోడ్లు వేశారు. స్కూల్స్ స్ట్రెంథెన్ చేశారు. అండ్ సామూహికంగా ఎవరైనా కలవాలన్నా, ఏదైనా పెళ్లిళ్ళు సంబరాలు చేయాలన్నా కళ్యాణ మండపాలు కట్టించాడు. తాగునీటి సమస్య ఇబ్బంది లేకుండా స్కూళ్ళల్లో కాలేజీలు ఆర్ఓ ప్లాంట్లు పెట్టించాడు. దెన్ ఎక్కడన్నా అడ్డదిడ్డంగా రోడ్లు అస్తవ్యస్తం ఉన్నటువంటి క్లియర్ చేయించాడు. కబ్జా ల్యాండ్స్ అని కూడా క్లియర్ చేయించాడు. ఇంకా 5 సంవత్సరాలు చేస్తే మొత్తం చూపించాడు 6 నెలల్లో. ఇక రానున్న రోజులలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కంపెనీస్ రాబోతున్నాయి. ఏపీని టూరిస్ట్ హబ్గానే కాకుండా ఏకంగా ఇండస్ట్రియల్ హబ్ కూడా మార్చాలనేది వాళ్ళ యొక్క టార్గెట్. సో రానున్న రోజులలో పిఠాపురం నియోజకవర్గంలో బోల్డ్ కంపెనీలు రాబోతున్నాయి. అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా అక్కడ సీరియస్ అండి, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మేబీ ఏపీ మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో పిఠాపురంతో పోటీ ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే మంగళగిరి నియోజకవర్గం సంబంధించి లోకేష్ గ్రౌండ్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ వెళ్తా ఉన్నాడు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, రిమైనింగ్ కంపెనీస్ వచ్చే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో మరలా డిస్కస్ చేద్దాం. పిఠాపురం, మంగళగిరి 2 నియోజకవర్గం డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు ఏంటని. ఇప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూనే తన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ద బెస్ట్ విచ్ అభివృద్ధికి సంబంధించి ఏకంగా ఆయన రిలీజ్ చేస్తున్నాడు. ఇదిగో మేము ఇవి చేసామని. అదే చక్కగా హ్యాపీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.